ప్రధాని వచ్చి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎగేసుకుని ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏందో నిన్న వేటి న్యూస్ వేదికగా రేవంత్ రెడ్డి గారు కొంచెం ఉత్సాహంగా మాట్లాడారు. రాబోయే 2034 వరకు నేనే సీఎంగా ఉంటా, జాతీయ రాజకీయాల చక్రం తిప్పబోతున్నాను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బీజేపీలో చేరుతున్నా అనే దానిపైన క్లారిటీ ఇచ్చి పడేసిండు. ఒక్కసారి అదే మీరు వినండి, విన్న తర్వాత ఆయన కథ ఏందో చూడండి. ఇక ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటాను. అది కాన్ఫిడెన్స్ నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నాను, దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు నువ్వు అడుగు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా. అందుకే నీకు చెప్పాలని నేను చెప్తున్నా. ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు. అది ఎట్లా సాధ్యం? ఇంకా జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని ఎవరైనా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటాను. ఎట్లు తెలుసా ఇది? రాహుల్ గాంధీ చూస్తే రావా ఎక్కడ కోసారు ఇది లాగే దగ్గర పడింది. మనోడు అనుకున్నా పగోడు అయిపోయి లీడర్లు రేవంత్ రెడ్డి మాటలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాడట. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాడంటే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది, మిగతా అన్ని రాష్ట్రాల్లో క్లీన్ బోల్డ్. రాబోయే రోజుల్లో కూడా 3 కూడా దక్కేది కష్టమే. నరేంద్ర మోడీని జప్తు చేసేస్తా అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతూ ఉన్నాడు. అందులోనూ ప్రధాని గారు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి మొన్న 10వ తారీఖు రోజున మే 10వ తారీఖు రోజున పరేడ్ గ్రౌండ్లో మాట్లాడిన ముచ్చట పరంగా చూసుకుంటే నువ్వు ఎక్కడో వెళ్ళాలనుకుంటున్నావు కానీ ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు నాతో చేయగలుపు, నిన్ను అందనంత ఎత్తుకు తీసుకుపోతా అని చెప్పేసి నరేంద్ర మోడీ ఏ ఊహాగానాలతో చెప్పిండు. ఆ ఊహాగానాలతో రేవంత్ రెడ్డి అట్లా తిరిగి నేను జాతీయ రాజకీయాల చక్రం తిప్పబోతున్నాను అడుగుతున్నాడు, మాట్లాడుతా ఉన్నాడు డైరెక్ట్గా. చలో ఐఎమ్ గోయింగ్ టు ద బీజేపీ, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద బీజేపీ, ఐఎమ్ జాయినింగ్ ఇన్ టు ద బీజేపీ. రాబోయే రోజుల్లో నేనేందో చూపెడతా. జెడ్పీటీసీ నుంచి వచ్చినోడు నేను, ఎక్కడి నుంచి? జెడ్పీటీసీ నుంచి వచ్చినోడిని. సీఎం అయినా రేపు పీఎం కింద ఏదో పోస్ట్ తీసుకుంటా నేను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసురుతూ ఉన్నారు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి భారతదేశానికి ప్రధానమంత్రి కూడా అవుతారు. ఎందుకంటే జనాలు మంచోళ్ళు కాబట్టి. పోయి ఈయన వచ్చిన హిందీలా హమాకు ఓటు దాల్దో అంటే ఖతం, జనాలు ఎగసిపడి మరి ఓటేస్తారు. అవసరమైతే ప్రధాని మోడీని తప్పించే కుర్చీలో కూడా కూర్చోగలుగుతాడు. అందుకు నేను ఏమంటున్నా, రాహుల్ గాంధీ పని ఊష్ పటాక్ వెల్ ఎడ్యుకేటెడ్, ఓట్ చోరుని క్లియర్ కట్గా బయట పెట్టినోడు. ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ యొక్క జిఎస్టీ వ్యవహారం పైన కానీ, ఈరోజు ట్యాక్స్ విధించే విషయాలపైన కానీ, ఇలా 4 వీల్స్ 2 వీల్స్ ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ మీద పెట్టిన విషయం పరంగానే రాహుల్ గాంధీ వెల్ ఎడ్యుకేటెడ్. ఇలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది, జనాలు తీవ్ర క్షోభకు గురవుతారని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చింది మాత్రము ఇటు ఆప్ సర్కార్ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గారు, రెండోది రాహుల్ గాంధీ గారు. అయితే వీళ్ళని కంప్లీట్ చేయడానికే బీజేపీ పార్టీ ఒక మంచి పండగం అనుకున్నది. అందులోనూ రేవంత్ రెడ్డి కూడా ఇక క్లారిటీ ఇవ్వడంతో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఢిల్లీకి పిలిచాడట. దాంతో ఈరోజు 70వ సారి ఢిల్లీకి పోతున్న రేవంత్